ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదై షడ్రకు, మేషకు, అబేద్నెగోలనే విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. ఈ ఉదాంతము మనకు తెలుసు దేవుడి బిడ్డలారా. నిజంగా ఆ నెబుకద్నెజర్ రాజు ఆ మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టినప్పుడు సకల ప్రజలు కూడా నమస్కారం చేయాలని ఒక ఆజ్ఞ జారీ చేయబడదు. ఆ విగ్రహానికి నమస్కారము సాగిల పడకపోతే వేడిమి గల అగ్నిగుండంలో వేయబడతారని ఆజ్ఞ జారీ అయినది. అయితే ఆ దేశంలో యూదులు ఆ యొక్క యవనస్తులైన పిల్లలు 3 ఉన్నారండి. వాళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు. అయితే రాజుగారు పెట్టించిన ఆ విగ్రహానికి వారు మేము నమస్కారము చేయము అన్నారు. ఎందుకో తెలుసా? యూదులు విగ్రహారాధన ఎంత మాత్రం కూడా చేయరు. ఈనాడు నీవు నేను మనము కూడా ఆత్మీయ యొక్క యూదులమై ఉన్నాము కాబట్టి మనము కూడా దేవుడికి తప్ప ఎవరికి నీ సాగిలా పడకూడదు అని వాక్యం రాయబడింది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆజ్ఞ జారీ చేయబడి ఉన్నది. కనుకనే దేవుని యొక్క మాటని, ఆయన యొక్క ఆజ్ఞని జ్ఞాపకం చేసుకున్న ఆ యూదుల యొక్క పిల్లలు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు రాజుగారి యొక్క ఆజ్ఞని వాళ్ళు తిరస్కరించినారు. అయా మేము మాత్రము ఆ విగ్రహానికి సాగిల పడము అన్నప్పుడు రాజుగారి యొక్క ఆజ్ఞ తీవ్రమైనది. 7 అంతుల యొక్క అగ్నిగుండము ఎక్కువ చేయమన్నాడు. ఎందుకో తెలుసా? రాజుగారి మాట ధిక్కరించినందుకు వారు తక్షణమే చనిపోవాలి అని రాజుగారు వారి మీద కోపపడ్డాడు. అయితే 7 అంతుల యొక్క అగ్నిగుండంలో వాళ్ళని విసిరివేయటానికి వెళ్ళిన వారే చనిపోయినారు. కానీ లోపలికి వెళ్ళిన యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు మాత్రము చనిపోలేదు. దేవుడి బిడ్డలారా, ఎందుకో తెలుసా? వారు దేవుడిని నమ్మినారు కాబట్టి అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడే వారితోడు వచ్చినారు కాబట్టి అగ్నిగుండమే ఆహ్లాదకరంగా మార్చబడ్డది. కాబట్టి అక్కడ సకల యొక్క ప్రజలు ఆఖరికి రాజుగారితో సగా ఆశ్చర్యపోయినాడు, భయపడ్డాడు. చాలా భయంకరమైన యొక్క భయానికి గురిగా పడ్డాడు. ఎందుకో తెలుసా? వారు నమ్మిన దేవుడు ఎంతో గొప్పవాడు అని. నిజంగా అక్కడ వారు సేవించే దేవుణ్ణి తప్ప వేరొక దేవుణ్ణి సేవించకూడదని ఆ రాజుగారే ఆ యొక్క దేవుడిని మహింపరిచిన వాడుగా ఉన్నాడు. ఈనాటి జీవితంలో మనము దేవుడి పిల్లలము అయితే మనుషులు పెట్టుకునే యొక్క రాళ్ళకు కానీ విగ్రహాలకు కానీ మనం ఏమాత్రము నమస్కారము చేయకూడదని ఈ వాక్యం రాయబడదు. మనకు మాదిరికరంగా ఈ వాక్యాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కనుక ఏది ఏమైనప్పటికీ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు కూడా దేవుడి కోసం నిలబడితే దేవుడే మన కోసం దిగి వస్తాడు. ఇక్కడ ఈ వాక్య భాగం ఇదే రాయబడదు. దేవుడు బిడ్డలారా, వాళ్ళ ఒకటే మాట అంటున్నారు, ఒక నిరీక్షణ కలిగి ఈ అగ్నిగుండంలో నుంచి విడిపించడానికి మా దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినా కూడా మేము మా ప్రాణాలు పోగొట్టుకోవటానికి, చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంత గొప్ప మాట అండి! ఈనాడు నీవు నేను దేవుని నమ్మినాము అంటే అవసరమైతే దేవుని కోసము మన ప్రాణం పెట్టడానికైనా వెనుకాడకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నీ కోసం, ఆయన కోసం నువ్వు నిలబడ్డప్పుడు నీ కోసం ఆయన కూడా నిలబడటానికి దగ్గరికి వస్తాడు దేవుడి బిడ్డ. ఎందుకంటే విశ్వాసంతో నమ్ము, ఆయన కోసం ఏ స్థితిలోనైనా నిలబడు. అప్పుడు అన్నిటినీ ఎదుర్కొనే ధైర్యము, శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నా పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఆయా యూదులు నాయన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవారు అగ్నిగుండము చూసిన ప్రాణాపాయ స్థితి వచ్చినా నీకోసం నిలబడ్డప్పుడు అగ్నిగుండంలోనికి నువ్వు దిగి వచ్చినావు ప్రభువా.
అలాగనే నీ బిడ్డలైన వారు కూడా ఏ స్థితిలో ఏ యొక్క స్థితి అయినా కూడా నువ్వు ఉన్నావు కాబట్టి నీకోసం వారు నిలబడితే వారి కోసం నువ్వు నిలబడే దేవుడు కాబట్టి నీ బిడ్డలైన వారిని కూడా బలపరిచి అయా అన్ని స్థితులను ఎదుర్కోవటానికి ఆ బిడ్డలకి మీ బలాన్ని శక్తిని దయచేసి వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ పరిసర కొరకై ప్రార్థన చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క సేవ ఈ యొక్క వాక్యముల ద్వారా దీవించబడాలి, అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.